కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధైర్యపడకండి, అండగా ఉంటాం. వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, పల్నాడు జిల్లా ఈపూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైస్ ఎంపీపీ కొండవజ్జి నాగేశ్వరరావు యాదవ్ అదుపులోకి తీసుకున్న పోలీసులు. యువత పోరు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం గురించి ప్రజాగలంలో మాట్లాడినందుకు అక్రమంగా నాగేశ్వరరావు నిర్బంధించిన పోలీసులు. మిర్చి పొలానికి రాత్రి కాపలాకు వెళ్లిన నాగేశ్వరరావు యాదవ్ దంపతులు తెల్లవారుజామున పొలానికి వెళ్లి నాగేశ్వరరావు యాదవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసుల అక్రమ నిర్బంధంపై హైకోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం పొన్నవోలు సుధాకర్ రెడ్డి అని ఈపూరు పోలీస్ స్టేషన్ పంపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దీంతో నాగేశ్వరరావు యాదవ్ పై ఒక తప్పుడు కేసు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసిన ఈపూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన పెద్ద లీగల్ లో అన్ని విధాల అనుభవం ఉన్నటువంటి, నేను లీగల్ గా నేను పార్టీ కార్యకర్త, అదే ఆ మాటకి సంతోషపడతాను. పార్టీ కార్యకర్తగా నన్ను పిలిచిన రోజు నేను సంతోషపడతాను. పార్టీకి ఆయన ఎన్నో విధాల పూర్తి స్థాయిలో అండగా ఉండి పార్టీకి అండగా నిలబడి ఈరోజు వెంటనే నాగేశ్వరరావు గారు రావడానికి వెంటనే రెట్టేసి మరి ఆయన చేసినటువంటి పార్టీ ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిలబడగలిగింది. లేకపోతే నిలబడించే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరిలో విపరీతమైనటువంటి దొంగిలు చేయటం, ఎవరి అన్నా ఆస్తులుంటే ఆక్యుపేషన్ చేసుకోవటం, అన్యాయంగా లాగేసుకుంటున్న అటువంటి పరిస్థితి, అటువంటి సంస్కృతి, అవన్నిటినీ అడ్డుకోగలుగుతున్నారంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇవాళ ఎందరినో అలా కాపాడటం జరుగుతూ ఉంది. ఆయనకి నిజంగా హ్యాండ్స్ అప్. అలాంటి మంచి ఒక మన పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదున్నా అన్నన్నాడు సుధాకర్ రెడ్డి అన్న న్యాయం తరఫున ఏదైనా కూడా పూర్తి స్థాయిలో పార్టీ తరఫున మాట్లాడతారని చెప్పడం జరిగింది. అంటే ఇవాళ నాగేశ్వరరావు వాస్తవంగా చెప్పాలంటే అండి, నాగేశ్వరరావు విషయం ఒకటైతే వినుకొండ సుధాకర్ రెడ్డి అన్న చెప్పినట్టు రషీద్ని ఎంత అమానుషంగా చంపారండి. అది రెండోది, మీడియా వారు అందరికి కూడా చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు మా రూరల్ మండలం ఏనుగుపాలెంలో 10 నెలల క్రితం ఒక అమ్మాయిని, ఆమెకి 2 బిడ్డలు ఉన్నారు, చిన్న నేదర బిడ్డలు. 2 బిడ్డలు ఉంటే ఆ బిడ్డలు మరి ఇవాళ ఏకాకులు అయిపోయారు. ఎందుకంటే ఆ అమ్మాయి బర్రెలకు పోయి వస్తూ ఉంటే అత్యాచారం చేసి, మానుషంగా అత్యాచారం చేసి, అదేవిధంగా ఆ అమ్మాయిని ఆ పక్కలో ఉన్న బురద గుంటలో తొక్కి చంపినటువంటి పరిస్థితిని ఈ రోజుకు కూడా నేను జీవీఎస్ ఆంజనేయులు గారికి అడుగుతూ ఉన్నాను. ఆంజనేయులు గారు, మీరు శాసనసభ్యులు అయ్యారు, చాలా సంతోషం. నువ్వు ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే వినుకొండకి నువ్వు ఒక క్యాబినెట్ హోదా తెచ్చుకున్నావు అన్నాడు. చాలా సంతోషం. సీపు ఇప్పు అన్నావు. సీపు ఇప్పు మాకు తెలియదు, అది అంత దూరం నువ్వే చెప్పేగా ఏలుముద్రని, సీపు కానీ ఇప్పటం కానీ ఏదైనా కానీ నువ్వే చేసావు. అంత క్యాబినెట్ హోదాలో ఉన్న నువ్వు ఆ ఏనుగుపాలెం విషయాన్ని 10 నెలల నాడు ఆ నేదర బిడ్డలకి న్యాయం జరిగే పరిస్థితి నువ్వు చూసావా అని అడుగుతూ ఉన్నాను. ఇంతవరకు ఆ కేసును ఏం చేశారని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న మీడియా సోదరులు కూడా అడుగుతున్నాను, దాని మీద ఏమని చెప్తారని అడుగుతున్నాను. అది ఎట్లా ఉంటే నాగేశ్వరరావు ఆయన రౌడీ కాదే, ఆయన రైతు. ఆయన మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? పొలంలో మిరపకాయల కాలంలో అక్కడ భార్యాభర్తలు 2 కాపలా పనుకుంటే ఏదో రౌడీ సీటర్ను తీసుకుపోయినట్టుగా, రౌడీలను తీసుకెళ్ళినట్టుగా ఆయన్ని అక్కడ ఉన్న పొలంగా కారు ఎక్కించుకొని తీసుకుపోయిన పోలీస్ డిపార్ట్మెంటు ఏం వేషాలు వేసారు, అమ్మాయిని తీసుకురాలేదంటారు, ఆ అమ్మాయిని నువ్వేంటి అంటారు, ఆ అమ్మాయిని చీకట్లో అక్కడ వదిలిపెట్టి అతన్ని బండి ఎక్కించుకొని వెళ్ళారు. ఏంటండి ఈ దోపిడీ? ఇవన్నీ వదిలేసి ఈ విధంగా రైతుని, ఆయన కొడుకులు 2 డాక్టర్లు చదువుతున్నారు, వ్యవసాయం చేసుకునే రైతు, పొలంలో మిర్చి కాడ కొనుక్కున్నాడు. దీని సంగతి ఏంటండి? ఇదేంటండి ఆంజనేయులు గారు? మన వినుకొండకి గతంలో ఇలాంటి సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ లేదు. ఇక్కడ ఒక పని చేయకపోగా ఇలాంటి పని మట్టి రోజు చేస్తున్నారండి. రోజు ఒక ఊర్లో గొడవ కొట్టడం, ఇబ్బందులు పెట్టడం,
తెల్లారేసరికి ఇవే వినాల్సి వస్తుంది. ఈ పాలన పక్కన పెట్టారు, పూర్తి స్థాయిలో దొమ్మిలు మరి ఇవన్నీ ఎక్కువ చేశారు. ఇవన్నీ